దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై వంగవీటి ఆశా కిరణ్ తీవ్ర స్వరంతో స్పందించారు. విశాఖపట్నం వేదికగా మన రంగనాడు పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె వైసీపీ, జనసేన, టీడీపీలను నేరుగా ప్రశ్నిస్తూ 37 ఏళ్లుగా మీరు రంగా కోసం ఏం చేశారు అంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో రంగా ఫోటోను ప్రచారానికి వాడుకుంటూ ఓట్లు అడుగుతున్న పార్టీలు ఆ తర్వాత ఆయన పేరును, ఆయన ఆశయాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్నికల్లో రంగా ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు, మరి ఇన్నేళ్లలో ఆయన కోసం చేసిన పనేంటి అంటూ ప్రశ్నించారు. వంగవీటి రంగా పేరు మీద జిల్లాను ప్రకటించాలన్న డిమాండ్ను మరోసారి తెరపైకి తెచ్చారు వంగవీటి ఆశా కిరణ్. రంగా పేరు జిల్లాకు ఎప్పుడు పెడతారు, ప్రజల మనోభావాలను మీరు ఎప్పుడు గౌరవిస్తారు అని ప్రశ్నిస్తూ రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచారు. అభిమానిగా నిలదీస్తా, వారసత్వంగా కాదు, రంగా ఆశయమే ముఖ్యమని స్పష్టం చేశారు. తాను రంగా కూతురిగా కాకుండా ఒక అభిమానిగా మాట్లాడుతున్నానని, ఇకపై మృదువుగా వ్యవహరించేది లేదని పేర్కొన్నారు. ఆడపిల్లను సాఫ్ట్ గా ఉంటాను అనుకోవద్దు, నాలో ఉన్నది రంగా రక్తమే, వెనుకడుగు వేసేది లేదు, సై అంటూ ముందుకే వెళతా అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఇక రంగా అభిమానుల బలాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేరున్నట్లు ప్రకటించారు ఆశా కిరణ్. ప్రతి గ్రామానికి వెళ్లి రాధా రంగా మిత్ర మండలిని బలోపేతం చేస్తా, రంగా ఆశయాల అమలే నా లక్ష్యమని తెలిపారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన సమావేశం నుంచే తనపై, తమ కార్యకర్తలపై అడ్డంకులు మొదలయ్యాయని పేర్కొన్న ఆమె, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటాం, వెనకడుగు వేయడం రంగా కూతురికి అలవాటు లేదు అంటూ ధీమా వ్యక్తం చేశారు. వంగవీటి రంగా ప్రకటించిన 5 ప్రధాన ఆశయాల సాధన కోసం పనిచేస్తానని ఆమె వెల్లడించారు. దీనిని పార్టీ మేనిఫెస్టోగా కాకుండా ఒక ప్రజా ఎజెండా, ప్రజా ఉద్యమ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు వంగవీటి ఆశా కిరణ్. అయితే ఆశా కిరణ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రంగా వారసత్వ రాజకీయాల కంటే ఆయన ఆశయాల అమలుపై ప్రశ్నిస్తూ ఆమె తీసుకున్న స్టాండ్ రాజకీయ పార్టీలో చర్చకు దారితీస్తోంది. పెట్టుకుని ఓట్లు అడగడానికి ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు. ఇవాళ నేను వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను, రంగా గారి కోసం మీరు ఏం చేశారు? ఏం చేశారు? 37 ఏళ్లైంది, ఏం చేశారు? క్రిందటి ప్రభుత్వం వైసీపీ, ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ, జనసేన, మీ ముగ్గురిని అడుగుతున్నాను, రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా? ఎలా? రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ మేము అడుగుతున్నావు, రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టమని క్రిందటి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు. ఏం చేస్తున్నారు? ఎప్పుడు కదిలొస్తారు? ఎప్పటికి రంగా గారికి సరైన రికగ్నిషన్ ఇస్తారు? నేను అడుగుతున్నాను, రంగా గారి కూతురుగా కాదు, రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఎప్పుడు పెడతారు? ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు? కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభని 3 సార్లు వేరే వేరే లొకేషన్స్ కి మార్చారు. అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు, రాకూడదని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను, రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపడలేరు.